ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును అని. మన దేవుడు కనికరం గలవాడు, కనికర సంపన్నుడు. తన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, భద్రత, విశ్రాంతి, ఆశీర్వాదం, ఇలా ఎన్నో. తన సన్నిధిలో ఎన్నో మేలులు, ఆశ్చర్యాలు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ఒక్కసారి వచ్చి చూడు దేవుని దగ్గరకు. ఆయన సన్నిధిలో ఎక్కడా దొరకని ఆనందం, ఎవ్వరూ ఇవ్వలేని నిశ్చయత, భరోసా, నేనున్నాను నీకని. ఆ స్వరం ఇంకా ఏం కావాలి? ఒక కుమారుడి ఆవేదన తీర్చి ఆనందాన్ని ఇచ్చాడు. ఓ గ్రుడ్డివాని అంధత్వం నుండి తను ఓ అరుణోదయాన్ని చూసేలా కనికరించాడు. ఓ భక్తుడిని నీ సన్నిధిలో నీ వైపు చూచుటకు కూడా యోగ్యుడను కానే అన్నప్పుడు తన స్థితిని మార్చాడే. ఇంకా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు వర్ణించడానికి మా జీవితాలే సరిపోవు. మోషే నీ సన్నిధి మాతో రాని ఎడల మేము కదలమంటాడు. భక్తులందరూ సన్నిధిని గుర్తెరిగిన వారే. మరి నీవు నిర్లక్ష్యం కదా, సోమరితనం కదా? ఆసక్తితో వస్తున్నావా దేవుని సన్నిధికి? ఎలా వస్తున్నారు ప్రియ సహోదరుడా, సహోదరి? నీవు ఎంత కష్టించినా, సంపాదించినా, ఎంత క్షేమంగా బ్రతుకుతున్నను ఈ ఊపిరి ఆయనదని మర్చిపోకు. నేను నా ఇంటివారు అని ఒక భక్తుడు అంటున్నారు, కానీ అలా కనిపించరే. కానీ దేవుని కృప కావాలి, దేవుడు కనికరించేయాలి, కార్యాలు చేసేయాలి. మీ ఆశ అది. నా జనులు నా మందిరము ద్వారము దగ్గర ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటారా అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.